నమస్తే నేను ప్రియా వార్తలోని ముఖ్యాంశాలు. కడప నగరంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడండి, అధికారులకు కడప మేయర్ పాకా సురేష్ సూచన. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నమెంట్ ఉండాలి, జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్. రిమ్స్ ఆసుపత్రిలో అకారణంగా తొలగించిన శానిటేషన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి, కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకుల ఆందోళన. కడప నగరంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని కడప నగర మేయర్ పాక సురేష్ తెలిపారు. మార్నింగ్ విజిట్లో భాగంగా ఈరోజు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. కడప నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద గల ట్యాంకులను డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, స్థానిక కార్పొరేటర్ షఫీతో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీటి ట్యాంకులను నిర్దేశించిన సమయానికి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి అని, తద్వారా ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. తాగునీటి సరఫరాలో ఉన్న ఇబ్బందులపై అధికారులతో ఆరా తీశారు. పాత మున్సిపల్ కార్యాలయంలో తుప్పు పట్టిన వాహనాలను విక్రయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులను ఆదేశించారు. 9 MLD అవసరం ఉంటే మనకు దాదాపుగా 50 MLD మాత్రమే ఇప్పుడు కడప నగరానికి సప్లై అవుతుంది. దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఏవైతే మన మామిళ్ళపల్లె అలాగే మిగిలిన ఊటుకూరు ట్యాంకీలకు కూడా సప్లై చేయాలంటే మనం ఈ వాటర్ సోర్స్ పెంచుకోవాలనే అధికారులకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ అమృత్ ఫేజ్ 2లో ఏవైతే తీసుకోవాలో ఆ మెజర్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రివ్యూ మీటింగ్ లో మన దృష్టికి వచ్చినటువంటి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ల క్లీనింగ్ విషయం అయితేనేమి, అలాగే ఈ స్కవర్ వాల్స్ వాటన్నిటి కూడా రెక్టిఫై ఏ ట్యాంకీలో ఉన్నాయి. మొత్తం మనకు 21 ట్యాంకీలు ఉన్నాయి. 21 ట్యాంకీలో గేజ్ సిస్టమ్ లేనేటివి దాదాపుగా 13 ఉన్నాయి, స్టేర్ కేసులు అనేటివి 3 ఉన్నాయి. వీటి మీద ఇమ్మీడియట్లీగా ఇక్కడ ఉన్న అధికారులు ఎస్సీ గారికి వీటిని ఇమ్మీడియట్లీగా 1 month లోపల ఏవైతే స్టేర్ కేసెస్ అలాగే గేజెస్ కి సంబంధించిన ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి తొందరగా దీన్ని 1 month లో క్లియర్ చేసే విధంగా చేయాలి. ఎందుకంటే స్టేర్ కేసు లేకుంటే వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసే ప్రాబ్లం వాళ్ళకి వస్తున్నది కాబట్టి వాళ్ళని మనం ఏమనలేని పరిస్థితి ఉంటుంది. అలాగే గేజ్ ఎప్పుడైతే లేదో ఈ నీళ్లు పడినప్పుడు ఎంత వాటర్ మనకు పడుతుంది, ఎప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది అనే విషయాలు ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి సంబంధించి అనేక వీళ్ళకి డిజిటల్ మీటర్స్ ఫిక్స్ చేయాలని ఇప్పుడు అధికారులకు చెప్పగలిగింది. మొత్తం అన్ని ట్యాంకులకు డిజిటల్ మీటర్లు ఫిక్స్ చేయడం వల్ల ఎక్కడైనా ఎవరైనా, అది మేయర్ కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, అలాగే కార్పొరేషన్ స్థాయి సిబ్బంది 15 నుంచి 20 మంది వాళ్ళ మొబైల్లోనే మానిటరింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే అతి తక్కువ ఖర్చుతో మనం వాటర్ ఎక్కడ ఏ ట్యాంక్ లో ఎంత కెపాసిటీ తెలుసుకోవచ్చు అనే విధంగా అవన్నీ డిజిటల్ మీటర్స్ కూడా ఎంత అవుతాయి, దానికి సంబంధించిన కొటేషన్స్. కడప నగరంలోని అక్కయ్యపల్లిలో నర్సింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన కళాశాల వద్ద ఆక్రమణల పేరుతో కట్టడాలను నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీకి అధికారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కయ్యపల్లిలోని శ్రీ సాయికృప నర్సింగ్ కళాశాల వద్ద కాలువలపై అక్రమంగా కట్టడాలు నిర్మించారని నగర అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర ఈరోజు ఉదయం కాలువలపై నిర్మించిన ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీని తీసుకుని వచ్చారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా కట్టడాలను తొలగిస్తారు అంటూ అధికారులతో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు కళాశాల డైరెక్టర్ సుధీర్ గొడవకు దిగారు. ఎన్ని సంవత్సరాలు లేని ఆక్రమణలు ఇప్పుడు ఎలా వచ్చాయి అంటూ ప్రశ్నించారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీని రాజకీయ కక్షతో ఎమ్మెల్సీ చర్యలకు పాల్పడిందన్నారు. స్థానిక ఫిర్యాదులతోనే కట్టడాలను తొలగిస్తున్నట్లు అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర తెలిపారు. ఉన్నాము కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి నేచర్లో వీళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు అంటాను నేను. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ కూడా అతను ఒక ఉద్యోగి, ఆ ఉద్యోగి ఈరోజు ఇంకా ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుంది. అన్ని పార్టీలకు అధికారులు సమానంగా ఉండాలి. న్యాయం ఏదైతే అది చేయాలి, కానీ అన్యాయాన్ని న్యాయంగా మార్చేటటువంటి పద్ధతి అధికారులకు ఉండకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదన్నా మేమేదైనా ఎంకరేజ్ చేసినా మా ప్రాంతాల్లో ఎక్కడైనా నీళ్లు పోకపోయినా ఈ ఏరియా కార్పొరేటర్ కూడా మా మెసేజ్ ఉంటున్నది. కాబట్టి మేమేమన్నా సూచించినప్పుడు మేము ఇచ్చినటువంటి కాగితాలు బుట్ట దాఖలాలు చేస్తున్నారు. ఎవరో చెప్పారు కాబట్టి దీన్ని ఇంత ప్రధాన అంశంగా తీసుకొని ఇంత పొద్దున్నే వచ్చి వార్ చేయటటువంటి క్రమేణా
అంటే ఏదో పెద్ద అలజడి చేసినట్టు మేమేదో ఆక్యుపై చేసినట్టు ఎందుకండి? ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మేము ప్రజాప్రతినిధిగా ఉంటూ అందరం కూడా ప్రజల డెవలప్మెంట్ కోసం సహకరిస్తాం. ఎమ్మెల్యే కావచ్చు. రాష్ట్రంలో ఇక నుండి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్ని పరిపాలనలోనూ తెస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ హాజరయ్యారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్లకు సీఎం సూచనలు జారీ చేశారు. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంతో పాటు జిల్లా కలెక్టర్లు అధికారుల పనితీరు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత, సంతృప్తి పెరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని, ఇల్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందన్నారు. ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. దీన్ని గుర్తుపెట్టుకుని కలెక్టర్లు పనిచేయాలన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కీలకమని, కొన్ని అంశాల్లో ప్రజా ప్రతినిధులు సూచనలు అమలయ్యేలా చూడాలి అని అన్నారు. టైం టు టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీనింగ్ఫుల్ గా ఉండడానికి, ఏదో ఒకప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ కళాశాలలో ఎంతో కాలంగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులను అకారణంగా తొలగించడం దారుణమని సిఐటియు నాయకులు మండిపడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటే కార్యాలయం ఎదుట మరో ఆందోళన నిర్వహించారు. అకారణంగా తొలగించిన శానిటేషన్ కార్మికులను తీసుకోవాలి అని గత కొద్ది రోజులుగా రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బైఠాయించారు. పాలకులు మారిన ప్రతిసారి కాంట్రాక్టర్లు శానిటేషన్ కార్మికులను తొలగించడం బాధాకరమని, 50 సంవత్సరాలుగా ఏదైనా నిబంధనలు ఉందా అంటూ ప్రశ్నించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడమే కాకుండా అడుగుతూ ఉంటే దూషించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్స్ను అర్ధాంతకంగా నోటీస్ ఇవ్వకోకుండా మౌఖికంగా తొలగిస్తామని చెప్పడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటియు కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది. 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో మేనేజ్మెంట్ మారుతుంది. మారినప్పుడల్లా ఇదే తంతుగా జరుగుతూ ఉన్నది. ఈయన భాస్కర్ నాయుడు గారు ఆ నాయుడు గారు ఏం చెప్తారు, సీఎం గారు మా బంధువు, మా క్లాస్మేటు, నా బెంచ్మెంటు, నా ప్లేట్మెంట్ అన్నీ చెప్తున్నావు, నువ్వేమన్నా చెప్పుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఏ కార్మికులకు రాష్ట్రంలో అన్యాయం జరగడానికి లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కడప కలెక్టర్ గారిని కలిసినప్పుడు రిమ్స్లో కానీ జిల్లాలో కానీ ఏ ఒక్క కార్మికులను తీసేయమని చెప్పి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. సీఎం గారి మాటను ఖాతరు చేయడం లేదు, కలెక్టర్ గారి మాటను ఖాతరు చేయడం లేదు. ఖాతరు చేయని భాస్కర్ నాయుడును అరెస్ట్ చేయాలి, లేకపోతే పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. 50 ఏళ్లను తీసేయాలని ఏమైనా జీవో ఉందా, లేకపోతే శానిటేషన్ సూపర్వైజర్లను తీసుకోవాలని తీసేయకూడదు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిపై అధికారుల వేధింపులు ఆపాలి అని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రజా రవాణాధికారి నిర్లక్ష్యం వంటి వైఖరి నిరసనగా ఆర్ఎం ఆఫీస్ ఎదురుగా చేస్తున్న దీక్షలు 30 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన దీక్షలకు పెద్ద ఎత్తున ఉద్యోగుల నుండి మద్దతు లభించింది. ప్రభుత్వ గుర్తింపు సంఘం ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందిస్తే ఇంతవరకు చర్చలకు ఆహ్వానించకపోగా ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేస్తున్నారని, సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర కార్యాలయ ఆదేశాలను తుంగలో తొక్కి అమలు చేయకుండా ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. సస్పెన్షన్ చేయడంతో పాటు అన్యాయంగా రికవరీ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. 30వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 1/19 సర్క్యులర్ను ఇంప్లిమెంట్ చేయకుండా ఈ డిపిటిఓ గారు తుంగలో తొక్కి ఉన్నాడు. కాబట్టి మాకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితులలో మా సర్క్యులర్లన్నీ తుంగలో తొక్కాడు. కాబట్టి మా సర్క్యులర్లు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇవాళ అడుగుతూ ఉన్నాం. మా సమస్యలు అయితే న్యాయబద్ధమైన సమస్యలు. ఆయన ఆ 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా పెట్టినాడు. మేము ఆ 1/19 సర్క్యులర్లో ఉన్నటువంటి అక్రమ ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు, ఆ ట్రాన్స్ఫర్లు ఆపమని చెప్తా ఉన్నాం. అలా అక్రమంగా సస్పెండ్ చేశాడు.
అంటే ఆటో డ్రైవర్ది తప్పు ఉన్నా మరి కేసులు అతని వైపు ఉన్నా డ్రైవర్ది తప్పు లేదని చెప్పి ఎఫ్ఐఆర్ ఉన్నా మరి అన్యాయకాంతంగా సస్పెండ్ చేస్తున్నాడు. అది అలా సస్పెండ్ చేయకూడదు మరి అని చెప్తా ఉన్నాం. సస్పెండ్ చేసిన తర్వాత సేమ్ డిపోకే ఇవ్వాలి. ఆ డిపోకి ఇవ్వకుండా పక్క డిపోలకు ట్రాన్స్ఫర్ ఇస్తున్నాడు. దానికి సర్క్యులర్ ఉంది. మరి ఆ సర్క్యులర్ను ఉపయోగించుకోకుండా దాన్ని పక్క డిపోకి ఇస్తున్నాడు. ఇవ్వమని అడుగుతున్నాం. అలా మహిళలకు చైల్డ్ కేర్ లీవ్లు గవర్నమెంట్లో ఏ విధంగా ఉందో ఆర్టీసీలో కూడా మహిళా కండక్టర్లకు మహిళలకు అందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. దానిని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. దాన్ని కూడా చేయడం లేదు. అలాగే ఆరోగ్యం బాగాలేనటువంటి గవర్నమెంట్ చిక్కులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ చిక్కులు ఎలా గవర్నమెంట్లో ప్రభుత్వంతో ఎలా చిక్కులకు జీతాలు ఫుల్ జీతాలు ఇస్తారో అలా ఆర్టీసీ చిక్కులు కూడా కంపల్సరీ పూర్తి జీతాలు ఇవ్వాలని చెప్పి సర్కులర్ ఉన్నా కూడా ఇవ్వడం లేదు. దానిని ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అలాగే అన్యాకాంతంగా మేమైతే వృత్తిరీత్యా బయటకు పోయేటప్పుడు ఒక టిమ్ము డ్యూటీలు తీసుకొని పోతాం. టిమ్ము డ్యూటీల ద్వారా మేము పనిచేస్తాం. మరి ఆ టిమ్ము డ్యూటీలో పాత టిమ్ములు అవి చినిగిపోయినాయని చెప్పి కొత్తవి తెప్పించమని అడిగాం. కానీ మైదుకూరు డిపోలో ఎక్స్పెషల్లీ 15 మందికి 5,126 రూపాయలు కంపల్సరీ ఒక్కొక్క టిమ్ము చెడిపోయింది. మీరే చెడగొట్టారు. మీరే బాధ్యతాయుతంగా దాని మీద నో ఛార్జ్షీటు నో ఎక్స్ప్లెనేషన్ ఏమీ తీసుకోకుండా ఆ వర్కర్ను ఏమీ అడగకుండా అన్యాకాంతంగా 5,126 రూపాయలు రికవరీ పెట్టారు. దానిని ఆపమని దాన్ని ఇవ్వమని ఎన్నోసార్లు పర్యాలు లెటర్లు ఇచ్చాం. కానీ దాన్ని ఆపడం లేదు. మరి ఇట ప్రతి సమస్యను కూడా మరి ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజదూర్ నాయకత్వం 1/19 సర్కులర్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్లుప్తంగా క్షుణ్ణంగా ఇచ్చాం. మా గొంతెమ్మల కోరికలు అయితే కాదు. వర్కర్లందరూ కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ మాయాజాలంతో కాలం వెలిబుచ్చుతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి విమర్శించారు. జనాలకు చంద్రబాబు ఏది చెప్పినా నమ్ముతారని పిచ్చిధోరణిగా ఉన్నారని కడపలో ఆయన విమర్శించారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి కళ్యాణ్ చక్రవర్తితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంపద సృష్టి అంటే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమేనా అంటూ ఆయన ప్రశ్నించారు. 2021లోనే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలి అని ఆదేశిస్తే అప్పటికి ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకించారని దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న బడా నేతలకు మెడికల్ కళాశాలలను దోచిపెడుతున్నారని రైతులు పండించిన పంటలను రోడ్డుపై పారుస్తున్న గిట్టుబాటు ధర కల్పించడం లేని స్థితిలో ప్రభుత్వం ఉందని తీయబడ్డారు. రాబోయే రోజులు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వారి రాజకీయ మాయాజాలం గురించి చెబితే చేంతాడంతా వినడానికి వీధి నాటకం అంతా. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు. ఎందుకంటే ఆయన రాజకీయ మాయాజాలం అలాంటిది. ఖజానా ఖాళీగా కనపడుస్తూ ఉంది అని అంటాడు. జనాలు అయ్యో పాపం ఖజానా ఖాళీగా ఉందంట అని నమ్మేస్తారు. జాతిపిత కోసం సంస్కరణ సభ కోసం కోట్లు ఖర్చు పెట్టినా కూడా నమ్ముతారు. ఆరోగ్యాంధ్ర అని చెప్పి 100 కోట్లు వైజాగ్లో వృధా చేసినా కూడా అయ్యో పాపం చంద్రబాబు గారు అల్లాడిపోతూ ఉన్నారు, ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇంత బాగా చేస్తూ ఉన్నారని చెప్పి నమ్మిచ్చేస్తాడన్నమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఋషికొండలో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి అద్భుతమైన కట్టడాలు కట్టినా కూడా అది వృధా అని చెప్పి చూపించేస్తారు. అది కూడా జనాలు నమ్మేసేస్తారు. గతంలో ఎన్నికల్లో 2014 ముందు చూసే ఉంటాం. రాష్ట్రం విడిపోయింది, నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి నా అనుభవమే ఎంతో ముఖ్యం, అనుభవం ఉంటే నేను ఆంధ్రాని సింగపూర్గా కట్టేస్తానని చెప్పి అప్పుడు నమ్మించేసినాడు. దాని తర్వాత 2023 ఇప్పుడు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి అప్పులన్నీ సంక్షేమాన్ని అంతా దాన్ని మాస్క్ చేయడానికి అని చెప్పి ఆయన చేసిన జనరంజక పాలన మాస్క్ చేసేదానికి 14 లక్షల కోట్లు అని చెప్పి అప్పు లేని అప్పును ఈయన సృష్టించినాడు. వాస్తవానికి అక్కడ 3.5 కంటే దాటలేదు అంతకుముందు దాంతో కలిపి కూడా. సో ఇట్లా అప్పులన్నీ సంక్షేమాన్ని అంతా కవర్ చేయడానికి అని చెప్పి అప్పులు చేసినాడని చెప్పి ఆ అప్పులన్నీ తీర్చడానికి నా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది, నేను సంపద సృష్టిస్తా, నా దగ్గర అలీబాబా అద్భుత దీపం ఉందని చెప్పి జనాల్ని నమ్మించేసినాడు. జనాలు కూడా పాపం ఈయన ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు. అట్లా ఆ సంపద సృష్టిలో భాగంగానే ఇప్పుడు మెడికల్ కాలేజీలు వ్యాపారం మొదలుపెట్టేసినారనమాట. ఏ విధంగా సంపద సృష్టించాలని అందరూ ఆలోచిస్తూ ఉండగా ఈయన అమ్మకాలు మొదలుపెట్టేసినాడు. పాపం సంపద సృష్టి ఎంత గొప్పగా ఉందంటే
ఆంధ్ర రాష్ట్రం దిశ మారిపోయేంత విధంగా మన సంపద సృష్టి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం గవర్నమెంట్ తరపు నుంచి ఏమి ఇస్తాడమ్మా అంటే ఒక ల్యాండు, హాస్పిటల్ మెడికల్ కాలేజీ కట్టడానికి ఒక 50 నుంచి 100 ఎకరాలు ఏరియాను బట్టి ల్యాండు, మా అంటే ఒక 500 కోట్లు ఒక కాలేజీకి కట్టడానికి ఒక 500 కోట్లు. ఆఫ్టర్ ఆల్ 500 కోట్లే మనం ఇచ్చేది గవర్నమెంట్ తరపు నుంచి. 24 లోపల మన జగన్ గారు దాదాపు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 10 పూర్తి చేయడం జరిగింది. మిగతాయి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా బిల్డింగ్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ 10 మెడికల్ కాలేజీల్లో ఒక 6 మెడికల్ కాలేజీలు ఈ మధ్యకాలంలోనే 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కొంతమంది కూటమి నాయకులు చెప్తా ఉన్నారు, మెడికల్ కాలేజ్ అంటే ఫస్టే అన్ని బిల్డింగ్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చెప్తా ఉంటారు. కానీ వాస్తవానికి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లీ అక్కడ హాస్పిటల్కు అనుగుణంగా పర్మిషన్ రావడం, ఆ బ్యాచ్ బయటికి వెళ్ళేసరికి 5 సంవత్సరాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వచ్చి అప్పుడు కాలేజ్ డెవలప్ కావడం జరుగుతూ ఉంటుంది యూజువల్గా. కానీ వీళ్ళు దానికి భిన్నంగా ఫస్ట్ నుంచే దీనికి హాస్పిటల్ లేదు అని కుంటి సాకులు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ముందు చూసుకుంటే మీరు 1999 నుంచి 2004 వరకు దాదాపు 19 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అప్పుడు కూడా మన చంద్రబాబు గారే సీఎంగా ఉండి ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తే కేవలం ఒకే ఒక గవర్నమెంట్ కాలేజీ వచ్చింది, మిగతా 18 కూడా ప్రైవేట్ కాలేజీలు. అంటే దాని అర్థం ఏంది? నాయకులు బాగుపడడానికి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రవేశపెట్టారు. అట్లే ఇప్పుడు చూసుకుంటే పేద విద్యార్థి మెడికల్ కాలేజీలో చేరితే గవర్నమెంట్ అయితే సంవత్సరానికి కేవలం 14,000 రూపాయలు చెల్లించి 5 సంవత్సరాలు అంటే దాదాపు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతు ప్రభుత్వం ఆదుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులను పూర్తిగా విస్మరించింది అని కడపలో ఆయన విమర్శించారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నష్టపోయిన రైతులను ఆదుకుంటుంది అని గుర్తు చేశారు. ఉల్లి, అరటి, టమాటా, మినుము, పసుపులతో పాటు అన్ని రకాల పంటలు వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారని, జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని, రైతులకు హామీలు ఇస్తారని, రైతులు ఆశపడిన చంద్రబాబు వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. దేవుడు యొక్క సహకారంతో చాలా పంటలు బాగా దిగుబడి వచ్చేప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడం, మరోపక్క ఈ తుఫానులతో రైతాంగం బాగా కుదేలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మరి రబీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 15 కూడా ముగిసింది. మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం PMFBY సంబంధించి ఇంతవరకు యాప్ ఓపెన్ కావడం చాలా దురదృష్టకరం. మరి దీంట్లో భాగంగా మినుము పంట కూడా ఉంది, మరి వరి పంట, ఇంకా పంటలతో పాటు మరి మినుము వచ్చేసి రబీలో ముందస్తుగా సాగు చేసి 2-3 రోజుల్లో హార్వెస్టింగ్ కూడా చేస్తే రైతులు సిద్ధంగా ఉంటారు. మరి డిసెంబర్ 15 దాటిన తర్వాత కూడా ఇంతవరకు యాప్ కాకపోవడంతో ఎప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది, యాప్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు మరి ఈ యొక్క వ్యవసాయ శాఖ సంబంధించిన సిబ్బంది ఫీల్డ్లోకి వెళ్తే రైతులను ఆ పంటలు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేసి ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసి ఎప్పుడు మీషో వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఈ రైతులు ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి ఎప్పుడు జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం. గత ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వం చూసాం. మరి రైతు ఆయన పంట పొలాలు పని చేసుకుంటా అంటే మరి ఆటోమేటిక్గా ఈ క్రాప్ ద్వారా మన పంటల ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించే పరిస్థితి అలా చూసాం. ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారి ఆ కాలం చెల్లి రైతులకు ఈరోజు పొలం పనులు వదిలేసి కార్యాల చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. దీంతో పాటు మరి సంబంధించి కూడా గత 5-6 నెలలను చూస్తున్నాం. ముఖ్యంగా ఎల్ల మీడియా పత్రికల ద్వారా
దాదాపు 173 కోట్ల రూపాయలకు సంబంధించి మరి పంటల బీమా ఈ జిల్లాకు రావాల్సి ఉంటే చాలాసార్లు కలెక్టర్గా కలిసినా కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణాచల్ గారు కావచ్చు, జిల్లా అధ్యక్షులు రవీంద్ర గారు కావచ్చు, చాలామంది రైతులు కలిసినప్పుడు చెప్పడం ఏంటంటే కేవలం 4-5 రోజులు అని చెప్పడం తప్ప ఇంతవరకు ఏ రైతుకు ఎంత మొత్తము ఏ పంటకు అనేది కూడా విధి విధానాలు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎప్పుడు లేని విధంగా దాదాపు 90-100 క్వింటాలు మరి పంట దిగుబడి వచ్చిన పరిస్థితి ఉల్లి చూసాం. మరి ఉల్లి కేవలం ఆ రోజుల్లో మరి 2 రూపాయలు 3 రూపాయలు మరి 4 రూపాయల పరిస్థితుల్లో 12 రూపాయలు మద్దతు ధర అని చెప్పి ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పారు. కనీసం అన్ని మార్కెట్ సెంటర్లో కూడా బ్యానర్లు కట్టారు, కనీసం మొదలైన పరిస్థితి లేదు. సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ కూడా ప్రకటన చేయడం జరిగింది, షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏమైందో తెలియదు, అది ఆగిపోయింది. దాని తర్వాత హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇంతవరకు స్థితిగతిలేదు, జీవితాలు లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 50 రోజుల క్రితం పెళ్లివర మండలానికి వస్తున్నా అంటే రైతులందరూ పెద్ద ఎత్తున చాలా ఆశ పెట్టుకునే పరిస్థితి మనం చూసాం. మరి ఆ రోజు కేవలం